అందరికీ నమస్కారం. నేను ఖ్యాతి. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ఖ్యాతి డిజైన్ స్టూడియో అండ్ ఐఎమ్ అల్యూమినై ఆఫ్ నిఫ్ట్ చెన్నై. మన స్టూడియో స్టార్ట్ చేసి 6 years అవుతుంది. సో ఈరోజు మన కలెక్షన్ ఏంటంటే ఇండో వెస్ట్రన్ బ్లౌజెస్. ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, బట్ బ్లౌజ్ వల్ల మీ లుక్ హైలైట్ అవ్వాలి, బ్లౌజ్ కొంచెం ప్యాటర్న్ ఉండాలి, యూ హ్యావ్ టు గ్రాప్ ద అటెన్షన్ అన్న వాళ్ళందరికీ ఈరోజు మనం ఇండో వెస్ట్రన్ బ్లౌజ్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. మనకి నైట్ పార్టీస్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ వెల్వెట్ క్లాత్ అనమాట. సో ప్లెయిన్ శారీ వేసుకొని బట్ స్టిల్ నాకు ఎక్కువ గాడి ఉండొద్దు, ఓన్లీ బ్లౌజ్తోనే అట్రాక్షన్ అంతా రావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ వెల్వెట్ బ్లౌజెస్ లైక్ దిస్. ఏం లేదు, విత్ స్లీక్ నెక్ లైన్, షోల్డర్ మనకు విడ్త్ లేకుండా తక్కువగా తీసుకొని నెక్స్ ఇలా బ్రాడ్గా పెట్టుకొని, కమింగ్ టు ద బ్యాక్ ఇలా డోరీ స్టైల్ ఇచ్చామన్నమాట. సో దట్ ఇది మీరు వేసుకున్నప్పుడు ఏంటంటే అటెన్షన్ మొత్తం విల్ గో ఆన్ టు ద బ్లౌజ్. ఇది వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజ్, గోల్డ్ సీక్వెన్స్ బ్లౌజ్. దిస్ గోస్ విత్ ఎనీ పార్టీ వేర్ సారీస్ అనమాట. యూ కెన్ పేర్ అప్ విత్ బ్లాక్ సారీస్ కానీ, వైట్ సారీస్ కానీ, రెడ్ సారీస్ కానీ, దేనికైనా ఎనీ బ్రైట్ కలర్స్కి యూ కెన్ పేర్ దిస్ అప్. సో ఇఫ్ యూ సీ ద ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకు ఇట్ హైలైట్స్ ద షోల్డర్ పార్ట్ అండ్ ద ఆర్మ్ హోల్ పార్ట్. బ్యాక్ తీసుకుంటే ఇట్స్ ఆల్ డోరీస్ అండ్ బ్యాక్లెస్. సో ఇట్స్ జస్ట్ టైయింగ్ అన్నట్టు. వెన్ ఎవర్ వి వేర్ దిస్, మొత్తం అటెన్షన్ అంతా మనకు బ్యాక్ మీద వెళ్తుంది. ఈ థ్రెడ్స్ అండ్ ఈ లట్కన్స్ ఏంటంటే మనకు ఎక్కువ ఉండడం వల్ల దే గ్రాప్ ద అటెన్షన్ ఫర్ దిస్. సేమ్ ఫ్రంట్లో ఏదైతే నెక్ ఉందో అదే మనం షోల్డర్ విడ్త్ అదే యూస్ చేసి వీ హ్యావ్ మెయింటైన్డ్ ఇట్ టిల్ ద ఎండ్. దిస్ ఈజ్ ఎ ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్. మనం పూజలకి వేసుకోవచ్చు, లేదు అంటే మినిమల్ బార్డర్ శారీస్ వస్తాయి కదా, వాటికి కూడా యూస్ చేయొచ్చు. కొంచెం మోడర్న్గా ఉండాలి అనుకున్న వాళ్ళు నార్మల్గా ఇలా ప్లెయిన్గా ఇచ్చేసి నెక్ ఫ్రంట్లో సింపుల్ నెక్ లైన్ ఇచ్చేసి అండ్ బ్యాక్ హైలైట్ చేసాం. మనం చూస్తే ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఓపెన్. కింద డోరీ ఇవ్వడం జరిగింది బికాజ్ ఇట్ గివ్స్ యూ అ గ్లామర్ లుక్. సో బ్యాక్ మొత్తం ఓపెన్ వచ్చేస్తుంది. బటన్ డీటెయిలింగ్స్ వీ హ్యావ్ గివెన్ దిస్. సో వీటి వల్ల ఏంటంటే వేసుకున్నప్పుడు ప్లెయిన్గా ఉండడం వల్ల హైలైట్ అనేది ప్యాటర్న్కి వెళ్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ హాట్ కేక్ కలెక్షన్స్. సంగీత్ పార్టీస్, ఎనీ డాన్స్ పార్టీస్, లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళాలి, బర్త్డే పార్టీస్కి వెళ్ళాలి, కానీ మొత్తం అటెన్షన్ ఉండాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్. ఇదేంటంటే మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది క్లాత్లో, ఆల్ ఓవర్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇది. యూ కెన్ వేర్ దిస్ ఫర్ ఎనీ ప్లెయిన్ శారీ ఆర్ యూ కెన్ వేర్ దిస్ ఫర్ కాంట్రాస్ట్ కలర్ శారీ ఆర్ ఎనీ గ్లిటర్ శారీ, బట్ స్టిల్ ద లుక్ విల్ బీ ఆన్ ద బ్లౌజ్ బికాజ్ ఇట్స్ ఆల్సో ఇన్ వైట్ కలర్. స్లీవ్స్ మనం జస్ట్ సింపుల్ రఫల్ ప్లీట్స్ ఇవ్వడం జరిగింది, జస్ట్ 1 inch. సో దట్ ఏంటంటే వేసుకున్నప్పుడు ఇది స్లీవ్లెస్ లా ఉంటుంది, బట్ స్టిల్ యూ హ్యావ్ అ స్లీవ్ ఇల్యూషన్. కమింగ్ టు ద హైలైట్ ఆఫ్ ద బ్లౌజ్, బ్యాక్ పార్ట్ చూస్తే ఇది మొత్తం డోరీ డిజైన్. దిస్ ఈజ్ నాట్ బ్యాక్లెస్, బట్ స్టిల్ వెన్ యూ వేర్ దిస్, ఇది మొత్తం స్కిన్ షో అవ్వడం వల్ల మనకేంటంటే ఇది అటెన్షన్ గ్రాప్ చేస్తూ అండ్ ఆల్సో దేర్ ఆర్ డోరీస్. మొత్తం హైలైట్ అంతా దీని మీద వస్తుంది. మొత్తం ఎంత గ్లిటర్ ఉన్నా కూడా స్టిల్ ద హైలైట్ ఆఫ్ ద బ్లౌజ్ విల్ బీ ఆన్ దిస్ డోరీస్ బికాస్ దే ఎన్హాన్స్ ద స్కిన్ కలర్. ఇది ఇవ్వడం వల్ల ద గ్లిటర్స్ అండ్ ద స్కిన్ విజిబిలిటీ బ్యాలెన్సెస్ ద లుక్. కొంతమందికి స్లీవ్లెస్ వేసుకోవాలి కానీ స్లీవ్స్ ఉండాలి ఇంట్లో లేదో అంటారు, కానీ నేను ట్రెడిషనల్ ఫంక్షన్స్కి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్కి వెళ్ళొచ్చు. సో మొత్తం మన హైలైట్ ఆఫ్ ద బ్లౌజ్ ఏంటంటే దిస్ స్లీవ్స్ పార్ట్. ఇది చూస్తే మనకి ఇలా ఎలాంగేట్ అవుతుంది. సో ఇలా వేసుకున్నప్పుడు అది బుట్ట చేతలా కూడా వస్తుంది, లేదు ఇఫ్ యూ వాంట్ ఇట్ టిల్ షోల్డర్ మనం ఇలా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఓన్లీ షోల్డర్ పార్ట్లో ఇలా రఫల్స్ క్రియేట్ అవుతాయి. బార్డర్ మనం ఏంటంటే సేమ్ అలాగే 1 inch రఫుల్ బార్డర్ ఇవ్వడం జరిగింది విత్ ప్లీట్స్. కమింగ్ టు ద బ్యాక్ నెక్, ఆ షోల్డర్కి ఆ నెక్ లైన్కి మ్యాచ్ అయ్యేలాగా వీ హ్యావ్ గివెన్ ద జిగ్జాగ్ ప్యాటర్న్, సేమ్ విత్ ద డోరీస్. వెన్ ఎవర్ వీ వేర్ ఏంటంటే ఈ పార్ట్ మొత్తం విజిబుల్ ఇచ్చేయడం వల్ల, స్కిన్ మొత్తం విజిబుల్ అవడం వల్ల రెడ్ విత్ స్కిన్ టోన్
ఇట్ టేక్స్ ద హైలైట్ అనమాట. సో ఎంఫసిస్ మొత్తం మనకి ఈ పార్ట్కి అండ్ ఈ పార్ట్కి వెళ్ళిపోతుంది. సో దట్స్ హౌ ఇట్ బ్యాలెన్స్ దిస్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. పట్టు చీరలు ఏవైతే మనకు హెవీగా ఉంటాయో, మగ్గం వర్క్ బ్లౌజెస్ హ్యాండిల్ చేయలేము, నార్మల్ పార్టీ ఫంక్షన్కే, అంత గ్రాండ్ ఫంక్షన్ కాదు, అటెన్షన్ ఎక్కువ ఉండొద్దు అనుకున్న వాళ్ళు ఇలా ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజెస్ వేసుకోవచ్చు పట్టు చీరల మీద. చూస్తే మనకి ఫ్రంట్ డీటెయిల్ ఏంటంటే నెక్ వీ హ్యావ్ గివెన్ స్కాలప్ నెక్ అనమాట. ఇట్స్ అ స్లీవ్లెస్ బ్లౌజ్. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్, సేమ్ ఫ్రంట్లో ఏదైతే ఇచ్చామో అదే వీ నెక్ వచ్చేలాగా వీ నెక్లోనే వీ హ్యావ్ గివెన్ ద స్కాలప్ డీటెయిలింగ్. అండ్ ఇలాంటి డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే డోరీ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, బికాస్ షోల్డర్ అనేది మనకి జారకుండా ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్లౌజెస్ అండి, జకార్డ్ బ్లౌజ్. ఇది మొత్తం ఆల్ ఓవర్ అంతా మనకు జకార్డ్ వచ్చేసింది, బనారస్ ఇది క్లాత్. సో ఇది మనం ప్లెయిన్ శారీస్ మీద కానీ లేదంటే పట్టు చీరల మీద కానీ వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇండో వెస్ట్రన్ లుక్ వచ్చేలాగా మనం నెక్ ఏమో వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చేసి స్కాలప్ నెక్, స్లీవ్స్ ఏమో ట్రెడిషనల్ బుట్ట చేతులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ రావడం వల్ల సో యూ కెన్ వేర్ ఇట్ ఫర్ అ ట్రెడిషనల్ ఫంక్షన్ యాజ్ వెల్ as యూ కెన్ వేర్ ఇట్ ఫర్ అ ప్లెయిన్ శారీ అండ్ యూ కెన్ వేర్ ఇట్ ఫర్ పార్టీస్. బ్యాక్ డీటెయిలింగ్ చూసుకుంటే సేమ్ ఫ్రంట్లో ఏదైతే ఉందో అదే నెక్లైన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు గ్లిటర్ ఫ్యాబ్రిక్. సో ఇది ప్లెయిన్ శారీస్ మీద కానీ పార్టీ వేస్కి కానీ వీ కెన్ వేర్ దిస్ బ్లౌజ్. పింక్ కలర్ అండ్ ఇట్స్ మల్టీ షేడెడ్ అన్నట్టు మనం ఇలా క్లాత్ ఇలా కదిపే కొద్దీ షైన్ అనేది మన కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ యూ కెన్ వేర్ దిస్ ఫర్ ఎనీ కలర్స్ అన్నట్టు, వైట్, బ్లాక్, పింక్, రెడ్, అలా ఏ కలర్స్ అయినా ఎనీ బ్రైట్ కలర్స్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు దీన్ని. ఇందులో చూస్తే కొంచెం మనకు ఆ మోడర్న్ లుక్ రావాలి, స్లీవ్లెస్ బ్లౌజ్లా ఉండాలి అన్నందుకు వి జస్ట్ గివెన్ ద థిన్నర్ షోల్డర్ స్ట్రాప్. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు స్కిన్ విజిబిలిటీ ఎక్కువ అయ్యి మనకు కొంచెం మోడర్న్ లుక్ కనిపిస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ ఇది ఏదైతే ఉందో ఇట్స్ అడ్జస్టబుల్ అన్నట్టు, మనం డోరీ ఇచ్చాం ఇక్కడ. సో ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఈ పార్ట్ మనం వేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్ గివ్స్ యూ అ లుక్ ఆఫ్ ఫ్లవర్ అన్నట్టు. సేమ్ మనకు నెక్ లైన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ ఎలా ఉందో అలా స్ట్రైట్ ఇచ్చేసి సో దట్ ద హైలైట్ జస్ట్ గోస్ ఆన్ దిస్ పార్ట్. దిస్ ఈజ్ వన్ మోర్ బ్లౌజ్ అండి. మనకు మగ్గం వర్క్ వద్దు, అంత నేను బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, అంత స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా ఆల్రెడీ సెల్ఫ్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి, మొత్తం జర్దోజీ జరీ వచ్చేసి. వీ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండ్ యూ కెన్ మ్యాచ్ దెమ్ ఫర్ పట్టు చీరలు, లేదు కొంచెం ఏవైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి వేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా ఆల్ ఓవర్ సెల్ఫ్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్స్ ఏ ఉంటాయో అవి తీసుకోవచ్చు. నెక్ లైన్ చూస్తే సింపుల్, we have given a deep neckline, a broad V shape and a plain elbow sleeves. మనం ప్యాటర్న్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు బికాస్ ద హైలైట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫ్యాబ్రిక్. ఇది ఆల్రెడీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి మనం ప్యాటర్న్ని అండ్ వర్క్ని మొత్తం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. అందుకే వీ హ్యావ్ గివెన్ ద సింపుల్ ప్లెయిన్ నెక్ లైన్ అండ్ a plain elbow sleeve. Coming again the highlight of the blouse, back neck, వీ నెక్ ఇవ్వడం జరిగింది. వీ నెక్ ఇచ్చేసి యట్ వీ హ్యావ్ గివెన్ దిస్ డోరీ స్టైల్ సో దట్ యూ కెన్ మేక్ ఇట్ టైట్ అండ్ లూజ్ అన్నట్టు. సో మీకు ఎంత స్కిన్ విజిబిలిటీ కావాలి, కొంచెంమంది కంఫర్టబుల్ ఉండరు, కొంతమంది ఆర్ ఓకే విత్ దట్. సో ఇట్ డిపెండ్స్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్ టు షో, యూ కెన్ అడ్జస్ట్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డోరీస్. సంగీత్కి, కాక్టైల్ పార్టీస్కి వెళ్ళాలి, శారీ వేసుకోవాలి, కానీ ఎక్కువ బడ్జెట్ అవ్వద్దు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అనుకున్న వాళ్ళు ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలా ఆల్రెడీ సెల్ఫ్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని యూస్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ అ వెరీ రిచ్ లుక్. కమింగ్ టు దిస్ బ్లౌజ్, ఇట్స్ అ నెట్టెడ్ క్లాత్. నెట్టెడ్ మీద మనకు మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం గ్లిటర్స్తో. వీ హ్యావ్ గివెన్ అ క్రేప్ లైనింగ్ టు ద బ్లౌజ్ ఓన్లీ ఇన్ ద ఫ్రంట్ పార్ట్. నెక్ లైన్ చూసుకుంటే ఇట్స్ అ సింపుల్ నెక్ లైన్. కమింగ్ టు ద స్లీవ్స్ పార్ట్, అగైన్ వీ హ్యావ్ గివెన్ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ సో దట్ మనకు స్కిన్ విజిబుల్ ఉంటుంది. అప్పుడు మనం పార్టీస్కి వేసుకున్నప్పుడు కూడా కొంచెం గ్లామరస్ లుక్ ఇస్తుంది మనకు. ద బ్యాక్ పార్ట్, ద హైలైట్ ఆఫ్ ద బ్లౌజ్,
ఎప్పుడూ కూడా బ్యాక్ డిజైన్స్ అండ్ స్లీవ్ డిజైన్స్ టేక్ ద అటెన్షన్ ఇన్ ద బ్లౌజెస్. సో మనం బ్యాక్ నైట్ పార్టీస్ కాబట్టి, సంగీత్ పార్టీస్ కాబట్టి కొంచెం వెస్ట్రన్గా గ్లామరస్ లుక్ ఉండాలని మొత్తం బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి వీ హ్యావ్ జస్ట్ గివెన్ ద డోరీస్. దీస్ డోరీస్ హెల్ప్స్ టు కీప్ ద ఫిట్ ఆఫ్ ద బ్లౌజ్. మనం టైట్ కావాలంటే టైట్, లూజ్ కావాలంటే లూజ్ అలా చేసుకోవచ్చు. హైనెక్ ఇవి యూజ్ చేయడం వల్ల మనం పార్టీస్లో డాన్స్ చేసినా కూడా ఇలా జారకుండా ఉండడం అవన్నీ జరుగుతాయి అన్నమాట. సో చూసారు కదా, ప్లెయిన్ శారీస్ మీద మనకు యూజ్ చేసుకోవడానికి డిజైనర్ ప్యాటర్న్స్ అండ్ డిజైనర్ బ్లౌజెస్. మరిన్ని డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం.